హలో అండి. ఈరోజు పెసరపప్పు కిచిడి. ఇది చాలా ఈజీ అండ్ టేస్టీ అండి. ఇది లంచ్ బాక్స్ రెసిపీకి ద బెస్ట్ వన్. ఒకవేళ మీరు లంచ్లోనే తీసుకోవచ్చు, ఇది లేదు అంటే డిన్నర్కి కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే పెసరపప్పు కదా, ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఇది ప్రిపేర్ చేసుకోవాలంటే ముందుగా ఒక 2 గ్లాసు రైస్ తీసేసుకొని అందులో 1 గ్లాస్ పెసరపప్పు తీసేసుకోండి. 1 గ్లాస్ రైస్ తీసుకుంటే 1/2 గ్లాస్ పెసరపప్పు తీసుకోవాలి. వీటిని వాటర్ వేసేసుకొని నీట్గా కడిగేసుకొని ఇందులో కొన్ని వాటర్ పోసేసుకొని పక్కన నానబెట్టేసుకోండి. ఒక 10 మినిట్స్. పెసరపప్పు కదా, ఈజీగానే కుక్ అవుతుంది. ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక కుక్కర్ తీసేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. ఇందులో చెక్క, లవంగం, ఇలాచి అంతేనండి. ఎక్కువ బిర్యానీ దినుసులు వేయొద్దు, అప్పుడు అది వెజ్ పులావ్ అయిపోతుంది. పచ్చిమిర్చి, ఆనియన్ వేసేసుకుని అవి కొంచెం వేగాక అందులో కరివేపాకు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్, పొటాటోని వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇందులో అది కొంచెం ఫ్రై అయ్యాక టమాటో, సన్నగా తరిగి పెట్టిన టమాటోని కూడా వేసేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా తక్కువ వేసేసుకోవాలి, ఎక్కువ వేయొద్దు. జస్ట్ మైల్డ్ ఫ్లేవర్ కోసం అంతే. అవన్నీ వేగాక ఇప్పుడు మనం ముందుగా నానబెట్టేసుకున్న పెసరపప్పు రైస్ ఉంది కదా, అది వేసేసుకుని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఆయిల్లో ఫ్రై చేయటం వల్ల పెసరపప్పు ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది కిచిడి. ఇప్పుడు 2 గ్లాస్ రైస్కి 4 గ్లాస్ తీసుకుంటాం కదా మనం, అంటే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్. మీకు ఒకవేళ ఇంకా సాఫ్ట్గా మెత్తగా ఉండాలి కిచిడి అనుకుంటే ఇంకొక 1/2 గ్లాస్ ఎక్స్ట్రా వాటర్ వేసేసుకోండి. ఆ తర్వాత అందులో కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఈ టైంలోనే కొంచెం సాల్ట్ కూడా చెక్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ రానివ్వండి. ఇప్పుడు చూద్దాం. 3 విజిల్స్ అయిపోయాయి. చూడండి ఎంతో టేస్టీగా గుమగుమలాడుతూ సింపుల్ అండ్ హెల్దీ మన పెసరపప్పు కిచిడి రెడీ. మీలో ఎంతమంది ఇది ప్రిపేర్ చేశారో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.